ఎంఆర్ ప్రాపర్టీస్ విషయంలో వైఎస్ జీవోలు మార్చి అస్తవ్యస్తం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలవరం, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన ముగించుకున్న బాబు కృష్ణా జిల్లా పెడన మండలం నిడుమూరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అధిక ధరలతో ప్రజలు నడ్డి విరుస్తున్న సర్కారు గద్దెం దింపాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వస్త్రాలపై వ్యాట్ రద్దుకు డిమాండ్ చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు చేయాలి, ప్రాణహిత చేవెళ్ల జాతీయ ప్రాజెక్టు చేయాలి. యూపీలో మీరు చేశారు, లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో చేశారు. అక్కడ జాతీయ ప్రాజెక్టు చేసి ఇక్కడ ఎందుకు చేయరు? ఇక్కడ అడిగేవాళ్ళు లేరు. కాంగ్రెస్ లో వెన్నెముకుండేవాళ్ళు లేడు. ఎంపీలు పనికిరాని దద్దమ్మలు వాళ్ళ ఇష్ట ప్రకారం ఆడుకుంటున్నారు. ఎందుకు చేపించారు నేను అడుగుతున్నా? ఏమి మన ట్యాక్సులు కట్టడం లేదా? ఈ ఓఎన్జీసీనే పోటీ చేయలేకపోయింది, నన్ను పోటీ చేయమంటారు దానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని. దానికి నా మీద అలిగేషన్. అది నేను పెట్టలేదు కాబట్టి ఆయన 7,000 కోట్లు 3,000 కోట్లు రామోజీరావుకి ఇచ్చారు. రామోజీరావుకి 3,000 కోట్లు ఇప్పిస్తే నా దగ్గర ఆ డబ్బులు ఉంటే ఇప్పుడు ఎలక్షన్ లో నాకు ఈ బాధ ఎందుకు? మా కార్యకర్తలకి కష్టాలు ఎందుకు? ఈ మెంబర్షిప్లు ఎందుకు? ఆయన సినిమాలో చేస్తాడు. నీకు ఇప్పుడు బాలకృష్ణ 30 ఎన్నికలు పోటీ చేస్తానంట. నీకు ఎక్కడ కళ్ళ వచ్చింది? నీకు ఎవరెవరి సర్వీసులు ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎవరెవరిని ఎక్కడెక్కడ రాజకీయాల్లో ఇచ్చేయాలి, ఎవరెవరికి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, డైరెక్ట్ ఎలక్షన్ లో ఎవరు నిలబడతారో వాళ్ళని ఎట్లా కన్సిడర్ చేయాలి, అవన్నీ కూడా పార్టీ విల్ టేక్ ఇట్.